అరే కరోనా వచ్చిందిరా, మనకు బాధలు తెచ్చిందిరా. దీనికి అసలు ఇంజెక్షన్ ఎప్పుడు వస్తుందిరా, మనం వేసుకునేది ఎప్పుడురా? అసలు ఈ కరోనా వచ్చి మమ్మల్ని అందరినీ ఆగం చేసిందిరా. ఏ చిక్కి రా తొందరగా. చెప్పండి. స్పెడ్స్ ఇవ్వు నావి. అరే హర్షిత్, నువ్వు ఇంత అందంగా ఎలా పుట్టావురా? అసలు ఎంత హ్యాండ్సంగా ఉన్నానో. చిక్కి త్వరగా వాచ్ తీసుకురా, లేట్ అవుతుంది. ఎప్పుడు ఇంతే, ఆయన ఖాళీగా ఉన్నారు కదా, తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది? ఎప్పుడు చిక్కి చిక్కి అంటుంది కదా. వాచ్ దొరకట్లేదండి. దొరకకపోతే ఎలా? నీ మతి మార్పు సల్లా ఉందా? ఎప్పుడు ఎక్కడో పెట్టి మర్చిపోతావు. నీ మతి మార్పు మీరే ఎక్కడ పెట్టారండి, గుర్తు తెచ్చుకోండి. నేనెందుకు మర్చిపోతాను? ఏమంటున్నావు? నాకు మర్చి మార్పు అంటున్నావా? నన్నే మర్చి మార్చుకోడా అనే ధైర్యం మీకు వచ్చిందా అప్పుడే? అయ్యో, నేను అంత మాట అన్నానా అండి? ఏమంటే వాచ్ మీ చేయికే ఉంది కదండి, మీరే చేయికి పెట్టుకొని వాచి వాచి అంటే నేను ఎలా ఇవ్వాలి? అయ్యో, నేను ఆఫీస్ పనులలో పడి మర్చిపోయాను. అవునండి, నా డ్రెస్ బాగుందా చూడండి. చీకే, నువ్వే అసలు ఇంత చండాలమైన డ్రెస్ వేసుకొని నన్ను అడుగుతున్నావు. మా వదిన చూడు మంచిగా తయారవుతుంది, కానీ నువ్వు మొత్తం దుర్దమ్మలాగా తయారవుతుంది. మా వదిన చూడు ఎంత స్టైల్ గా తయారవుతుంది. సరే, ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. సరే బాయ్. చెల్లి, అక్క ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే మీ మరిది ఆఫీస్కి వెళ్ళాడు. అవును, మా ఆయన చెప్పింది నిజమే. దీని డ్రెస్ బాగుంది. ఎక్కడ కొంటుందో ఏమో ఇంత మంచి డ్రెస్లు. ఏమైంది చెల్లి, అటు తిరిగి ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదక్క. ఏంటక్క ఇలా వచ్చావు? ఏముంది చెల్లి, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది, అందుకే వచ్చాను. ఓహో సరే. మా బావగారు అన్ని పనులు చేస్తే ఇది కూర్చొని టిప్పు టాప్గా రెడీ అవుతుంది, ఇంకా బోర్ కొడుతుంది అంటుంది. కరోనా పుణ్యమా అని షాపింగ్లో కూడా వెళ్ళలేకపోతున్నా. చూడు, ఇంత పాత డ్రెస్ వేసుకున్నాను, ఇంత స్టైల్గా రెడీ అయ్యి ఇంకా పాత డ్రెస్ వేసుకున్నాను అని అంటుంది. ఇంకేంటి చెల్లి, అన్ని పనులు అయిపోయాయా? అయిపోయాయి. అగ్గు చీర మనం చీరలు కంటున్నామా? సెలెక్షన్ బాగుంటుంది. అయితే నేను అక్క ఏదంటే అది నేనే తీసుకుంటా ఇవాళ. కంచి పట్టు చీరలే, ధర్మవరం చీరలే. వస్తున్నాను ఆగండి. చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి చీరలు కావాలి? సౌందర్య కట్టుకున్న చీరలా, లేకపోతే కాజల్ కట్టుకున్న చీరలా, లేకపోతే సమంత కట్టుకున్న చీరలా? రకమైన చీరలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి వాళ్ళు వీళ్ళు కట్టుకున్నవేనా? ఫ్రెష్ సారీస్ ఏం లేవా మీ దగ్గర? అలా అర్థం చేసుకున్నారా అమ్మ మీరు? ఇది ఆ మోడల్ చీరలు అన్నమాట. చూపించండి. ఇది బాగుంది కదక్క. ఇది ఎట్లా ఉంది చెల్లి? ఇది బాలేదు, వేరే చీర చూపించండి. కలర్ బాగుందక్క. ఇది కలర్ బాగుంటే సరిపోతుందా చెల్లి? డిజైన్ చూడు, అస్సలు బాలేదు. సరే, ఇంకోటి చూపించండి. ఇంకోటి చూపించండి. అయ్యా అదండి అదన్నా మా దగ్గర ఇంకా చాలా చీరలు ఉన్నాయి, అన్ని చీరలు చూపిస్తాను. అబ్బా, ఈ చీర చాలా బాగుంది. ఇది నేను తీసుకుంటాను అక్క. అయ్యో, ఈ చీర నాకు చాలా నచ్చింది, ఇది చెల్లి తీసుకుంటా అంటుంది. ఏం కాదు, ఇచ్చేద్దాం. ఇంకా వేరే చీరలు లేవా ఏంటి? సరే తీసుకో చెల్లి. మా అక్కయ్య కోసం ఇంకో చూపించండి. అన్నీ ఇలాంటి చీరలే చూపిస్తున్నావు, వర్క్ సారీస్ ఏం లేవా? ఉన్నాయి, వేరే చూపించండి. ఈ సిల్క్ గా ఉంది కొంచెం. ఇదేంటి, కార్తీక దీపం సీరియల్లో దీప కట్టుకునే చీరలా ఉంది. నాకు దీప కట్టుకునే చీరలు వద్దు బాబు, సౌందర్య కట్టుకున్న చీరలు కావాలి. ఇది సౌందర్య కట్టుకుంది అండి, అది బాలేదు. ఇంకోటి చూపించండి. అరే ఆగండి ఆగండి, ఇది ఎంత బాగుందో. అవును, ఇది నేను తీసుకుంటానక్క.
ఇది కూడా దానికి నచ్చిందా? ఎంత బాగుందో చీర. సరే బాబు, ఇంకోటి చూపించండి. ఈ చీర ఏం బాగాలేదు, కానీ బాగుందని చెప్తాం. ఇదేం చేస్తుందో చూద్దాం. అబ్బా, ఈ చీర చాలా బాగుంది. అబ్బా, నాకు కూడా నచ్చింది అక్క, నాకు ఇస్తావా? అంటే నేను ఏది బాగుందంటే అది తీసుకుంటుంది. ఇది నేను ఏ చీర కొనుక్కుంటే అదే తీసుకుంటుంది కదా. ఇప్పుడు దీంతో ఇదే కొనుక్కుంటా. సరే, ఈ మూడింటి రేట్ చెప్పు ఫస్ట్. అమ్మాయి, మీరు ఈ 3 చీరలు తీసుకుంటారా? మీరు చెప్పండి ముందు, రేట్ ఎంతో చెప్తే మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. సరే చెల్లి, నువ్వు ఈ 3 చీరలు తీసుకుంటావా? అయితే ఏం చేయాలి? అక్క, ఈ 3లో నీకు ఏం నచ్చిందో అది తీసుకుంటాను నేను. ఇది నేను ఏది నచ్చితే అది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అది బాగాలేంది, దానికి సెలెక్ట్ చేపిస్తా. ఈ చీర చాలా బాగుంది చెల్లి, నువ్వు తీసుకో. సరే చెల్లి, ఈ చీర తీసుకో చెల్లి, బాగుంటుంది, ఇది చాలా బాగుంది. సరే అక్క, చెప్తే అది తీసుకుంటాను. సరే బాబు, ఈ చీర చెప్పు. దీనికి 2000. షాప్లో 1000 కూడా పెట్టారు, దీనికి 2000 అంటున్నావా? కానీ ఇది బాగా కాస్ట్లీ అయిన చీర అండి, అందుకే దీనికి 2000. అసలు అండి దీనికి 5000 చెప్తానమ్మా, కానీ మీరు చూస్తుంటే మంచి వాళ్ళలా అనిపిస్తున్నారు, అందుకే 2000 ఇచ్చి కొంటున్నాను. మాటలు బాగానే చెప్తారులే మీరు. నిజంగానే అమ్మా. అరే, 1000 రూపాయలకి ఇస్తావా ఆఖరికి? 1000 రూపాయలకి రాదమ్మా, 1500 చేసుకుంటే చేసుకో. సరే, నీది కాదు నాది కాదు, 1200కి. సరే ఇక అమ్మ, నాకు లాసే కానీ నేను బోని అని ఇచ్చేస్తున్నా, తీసుకో. సరే అమ్మ, నేను వెళ్ళాలి, చాలా లేట్ అవుతుంది. ఇదిగో డబ్బులు తీసుకురా, వెళ్ళు. ఏమండి, మీరు అప్పుడు అన్నారు కదా మీకు అసలు సెలెక్షన్ రాదని. అన్నాను. అయితే ఇది కొంచెం చూడండి, ఎంత మంచి చీర కొన్నాను, ఎంత బాగుంది. ఎంత మంచి చీర తీసుకొచ్చిన, ఇంత చండాలమైన చీర నీకు ఎలా నచ్చింది తీసుకోవడానికి? మొహం సెలక్షన్, నీకు అసలు సెలక్షన్ వచ్చని ఇచ్చి శారీ కొన్నావా? ఈ చీర అప్పుడే సెలెక్ట్ చేసింది కదా, మరి ఏంటి అంటున్నారు? చెల్లి, ఓ మాది గారు కూడా ఇక్కడే ఉన్నారా? చెల్లి, నువ్వు చీర కొనుక్కొని వచ్చేసావు కదా, అప్పుడు నాకు కూడా చీర కొనుక్కోవాలనిపించింది. చూడు, ఈ చీర కొనుక్కున్నాను. నువ్వు సెలెక్ట్ చేసాను కదా చెల్లి, దాంట్లో నుంచి ఒకటి తీసుకున్నాను. చూడండి, అబ్బా, కలర్ బాగుంది, డిజైన్ బాగుంది. చూడు, సెలక్షన్ అంటే ఇలా ఉండాలి. వద్దురా మీ చీర, తీసుకోండి చీర, నీ సెలక్షన్. ఏంటక్క ఇలా అంటున్నారు? ఆయన ఎప్పుడు మా వదిన సెలక్షన్ బాగుంటుంది, మా వదిన సెలక్షన్ బాగుంటుంది అంటున్నారు. మరి ఇది నీ సెలక్షనే కదా, బాగాలేదంటారేంటి? ఏమో చెల్లి, ఏం చీర అది చండాలంగా ఉంది. నువ్వు నాకంటే అందంగా కనిపించకూడదని నీతో ఆ చీర కొనించలే. నా చీర కంటే నీ చీరే బాగుంది చెల్లి, మరేమైందో మధ్యది. సరే చెల్లి, మరి నేను వెళ్ళొస్తా. ఏంటో మా ఆయన, నాకు అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.